శని త్రయోదశి సందర్భంగా శనివార వ్రతం గురించి ఈశ్వరుడు చెప్తున్నాడు. సనత్ కుమారా, ఇప్పుడు నేను శ్రావణ శనివార వ్రతం మహత్యాన్ని చెప్తాను. అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యం, పనులకు ఆటంకాలు నశిస్తాయి. నరసింహ వ్రతం. మరి శ్రావణ శనివారం రోజు నరసింహుని, శనేశ్వరుని, ఆంజనేయుని పూజించాలి. పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితోనున్న నరసింహుని లిఖించి పూజించడం శ్రేష్టం. నీలం, ఎరుపు, పసుపు రంగులలో ఉన్న పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి కుంజరం అనే పేరుతో ఉన్న అత్తి చెట్టు కాయలు కూర సమర్పించడం వల్ల నరసింహుడు ప్రీతి చెందుతాడు. ఆ ప్రసాదాన్ని పేదలకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా స్వీకరించాలి. నువ్వుల నూనె, ఆవు నేతితో అభిషేకం నరసింహునికి ప్రీతి కలిగిస్తాయి. శనివారం అన్ని విధాలుగా నువ్వుల నూనె వాడటం ప్రశస్తం. బ్రాహ్మణులు, సువాసినులు, కుటుంబ సభ్యులు అందరూ నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి. ఇనుములతో అన్నం వండి నివేదిస్తే నరసింహునికి ప్రీతి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా ధనధాన్య సమృద్ధి కలిగి పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి సత్కీర్తి లభించి ఇహలోకంలో సుఖాలను అనుభవించి పరమమైన వైకుంఠధామాన్ని పొందుతారు. ఇదే నృసింహ వ్రత విధానం. శని వ్రతం. శనిదేవుని ప్రీతి కోసం ఏం చెయ్యాలో చెప్తాను వినండి. కుంటి బ్రాహ్మణుడు లేదా సాధారణ బ్రాహ్మణుని అయినా నువ్వుల నూనెతో అభ్యంగనం చేసి వేడి నీటితో స్నానం చేయించాలి. నృసింహుని ప్రీతికి అని చెప్పబడిన కిచిడిని ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి. తరువాత నువ్వుల నూనె, ఇనపలోహము, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు, నల్లటి దుప్పటి దానం చేసి శనేశ్వర ప్రేణనాయ శనిర్మే ప్రియతాం, ఇదంతా నేను శనేశ్వరుని ప్రీతికై చేస్తున్నాను, నా యందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి. పిమ్మట శనికి తైలాభిషేకం చెయ్యాలి. శని పూజకు తెలలు, నల్ల మినుములు కలిపిన అక్షతలు ప్రశస్తం. శనేశ్వరుని ఈ విధంగా ధ్యానించాలి. శనేశ్వర కృష్ణవర్ణో మందః కాశ్యప గోత్రజ సౌరాష్ట్రదేశ సంభూత సూర్యపుత్రో వరప్రద దండాకృతి మండలే స్యాదింద్రనీల సమద్యుతి బాణాసనధర శూలదృగ్వాహన యమాదిదైవతశ్చైవ బ్రహ్మ ప్రత్యధిదైవతః కస్తూర్యగురుగంధః స్యాత్తథా గుగ్గులధూపకః కృసరాన్న ప్రియాశ్చైవ విధిరస్య ప్రకీర్తితః. శనేశ్వరుడు నల్లని రంగులో ఉంటాడు. మందగతి కలిగి అంటే నిదానంగా నడుస్తాడు. కాశ్యప గోత్రము కలిగినవాడు. సౌరాష్ట్ర దేశంలో ఉత్పన్నమైనవాడు. సూర్యుని పుత్రుడు. భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు. కర్రతో సమానమైన ఆకారం ఉండే మండలంలో ఉండేవాడు. ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు. చేతులలో ధనస్సు, బాణం, త్రిశూలం ధరించినవాడు. గ్రద్దపై కూర్చున్నవాడు. యముడు అధిదేవతగా, బ్రహ్మ ప్రత్యధిదేవతగా కలిగినవాడు. కస్తూరి, అగరు, గంధం, గుగ్గులు, దీపం మొదలైన వాటి అందు ప్రీతి కలిగినవాడు. కిచిడి అనే పదార్థమందు ప్రీతి కలిగినవాడు అని ధ్యానిస్తూ ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. శనేశ్వరుని నల్లని సుందరమైన లోహ ప్రతిమ యందు పూజించాలి. నల్లని వస్తువులను దానం చెయ్యాలి. నల్లని రంగుతోనున్న వస్త్రయుగం, నల్లని దూడతోనున్న నల్లని గోవును దానం చెయ్యాలి. ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఈ విధంగా స్తోత్రం చెయ్యాలి. యః పునర్నష్టరాజ్యాయ నీలాయ పరితోషితః దదౌ నిజం మహారాజ్యం సమే సౌరి ప్రసీదతు. శనిం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం
ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు సమర్పించాలి. పూజలో శన్నోదేవి అనే మొదలైన వైదిక మంత్రాలు లేదా నామ మంత్రాలతో పూజించాలి. ఈ విధంగా పూజించిన వారికి కలలో కూడా శని భయం ఉండదు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇలా చేస్తే లేశ మాత్రం కూడా శనేశ్వరుని పీడ ఉండదు. జాతకంలో ప్రథమ, ద్వితీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, ద్వాదశ స్థానంలో లేదా జన్మరాశిలో ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి శమగ్ని అనే మంత్రం జపించడం వల్ల శనేశ్వర ప్రీతికై ఇంద్రనీలమణి దానం చెయ్యటం వల్ల శని ప్రీతుడై అనుగ్రహిస్తాడు. హనుమద్ ద్వతం. ఇకపై హనుమంతునికి ప్రీతికి శనివారం ఆచరించాల్సిన విధులను తెలియజేస్తాను. శ్రావణమాస శనివారాలలో నూనెతో రుద్రమంత్రాలతో అభిషేకం చేయాలి. నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పూయాలి. జప కుసుమ మాల, తెల్ల జిల్లేడు పువ్వుల మాలలు, మందార కుసుమాల మాలలతో పూజించి బటక నైవేద్యం సమర్పించి వివిధ ఉపచారాలతో శ్రద్ధాభక్తులతో పూజించాలి. తరువాత హనుమత్ ప్రీతికై 12 నామాలను పఠించాలి. అవేంటో తెలుసుకున్నాం. హనుమాన్ అంజన సోను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్ నాశుభం జాయతే తస్య సర్వసంపత్ప్రజాయతే. శ్రావణ శనివారాల్లో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయుని భక్తిగా సేవించటం వల్ల శరీరం వజ్రంతో సమానమై ఎల్లవేళలా ఆరోగ్యంగా బలవంతులుగా పనులలో చురుకుగా పాల్గొంటూ బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ శత్రువులు లేకుండా ఉండి మిత్రులు అభివృద్ధి చెంది వీర్యవంతులు కీర్తిమంతులు అవుతారు. ఆంజనేయుని ఆలయంలో 1,00,000 పర్యాయాలు హనుమత్ కవచం చదవటం వల్ల అణిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. యక్ష రాక్షస భేతాళ గణాలు ఏవైనా హనుమంతుని విధంగా సేవించేవారిని చూసినంత మాత్రాన 10 దిక్కులకు భయంతో పారిపోతాయి. తర్వాత రావి చెట్టు ప్రత్యేకత. శనివారాల్లో రావి చెట్టును ఆలింగనం చేసుకోవటం, పూజించటం వల్ల అనేక సంపదలు కలుగుతాయి. శనివారం తప్ప మిగతా దినాలలో రావి చెట్టును తాకకూడదు. ఏ శనివారాలు ఈ విధంగా అర్చించినా ఎంతో ఫలప్రదం అయినప్పటికీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల యందు పూజించటం వల్ల మరింత అధికంగా ఫలప్రదం అవుతాయి. ఈ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యంలో ఈ 10వ అధ్యాయం సమాప్తం. ఈ విధంగా శనివారం ఏమేమి చేయాలో, హనుమంతుడికి ఎలా చేయాలి, శనికి ఎట్లా చేయాలి అనేవి మనకి తెలియజేశారు. తర్వాత సర్వే జనా సుఖినో భవంతు. శుభం.